చెప్తారు. అప్పుడు ఇక డాక్టర్లు చెప్పడంతో రాజు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో రాహుల్ అయితే రుద్రాణితో అంటూ ఉంటాడు, మమ్మీ ఇప్పుడు అపర్ణ అత్తయ్య కానీ బతుకుందంటే ఖచ్చితంగా ఆ పుట్టింటికి వెళ్ళిపోయిన కావ్యని ఇంటికి తీసుకొచ్చేస్తుంది. అది జరగడానికి వీల్లేదు మమ్మీ అని అంటూ ఉంటాడు రాహుల్. అప్పుడే ఇక రుద్రాణి అయితే, అవునరా అది కూడా నిజమే, ఈ అపర్ణ వదిన ఏం చెప్తే అదే వింటాడు ఈ రాజు కూడా. అందుకనే ఈ రాజుని ఆ కావ్యని విడదీయాలంటే ఇప్పుడు ఈ అపర్ణ వదిన బ్రతకూడదు. అయినా అంత బీపీ ఎక్కువయ్యి బాగానే బతికింది, దీన్ని ఎలాగ హాస్పిటల్లోనే చంపేయాలి. ఇంటికి వెళ్ళి చంపేస్తే అనుమానం వస్తుంది, హాస్పిటల్లోనే దీన్ని చంపేస్తే ఏ గొడవ ఉండదు అని అంటూ ఉంటారు. రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఎవరూ లేని టైం చూసి రుద్రాణి అయితే అపర్ణ గదిలోకి వెళ్తుంది. ఇక అపర్ణ రూమ్లోకి వెళ్ళిన రుద్రాణిని చూసి, ఏంటి మా అత్త ఎవరూ లేని టైంలో దొంగచాటుగా అపర్ణ అత్తయ్య రూమ్లోకి వెళ్తుంది అంటూ అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక స్వప్న చూస్తూ ఉండంగానే రుద్రాణి అయితే అపర్ణ ఫేస్కి ఉన్న ఆక్సిజన్ పైపుని తీసేస్తుంది. ఆక్సిజన్ పైపుని తీసేసి, ఏంటొదినా పాపం నీకు ఇలాంటి పరిస్థితులతో వస్తుందని అస్సలు అనుకోలేదు, మీ కావ్యని పుట్టింటికి పంపించేశాను అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే. అప్పుడే రుద్రాణి ఆ ముఖానికి మాస్క్ తీసేటప్పుడు స్పృహలోకి వస్తుంది అపర్ణ. ఇక స్పృహలోకి వచ్చి, ఏంటి నువ్వు చేసే పని అని అంటూ చిన్నగా మాట్లాడుతూ ఉంటే, నిన్ను చంపేసి నీ కోడల్ని నీ కొడుక్కి దూరం చేసి ఆస్తిని కొట్టేయాలని నేను నా కొడుకు ప్లాన్ చేశాము. పథకం ప్రకారమే అన్నీ చేశాము. నిజంగానే నీ కోడల్ని నీ కొడుకు అపార్థం చేసుకొని పుట్టింటికి తరిమేశాడు. కానీ నువ్వు మాత్రం బ్రతుకుతున్నావు. నువ్వు బ్రతికితే ఎలాగా? మళ్ళీ నా కోడలు అంటూ ఆ కావ్యని తీసుకొచ్చేస్తావు కదా. అందుకనే నిన్ను చంపాలని డిసైడ్ అయిపోయాను. అందుకనే పైపు తీస్తాను. ఈ పైపు తీసేస్తే నువ్వు 5 నిమిషాల్లో ఊపిరాడక చస్తావు అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే. క్షమించొదిన, మీరు మాకు అడ్డంగా ఉన్నారు, మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడం తప్ప వేరే ఆప్షన్ మాకేమీ లేదు అని అంటూ ఇక చెప్తూ ఉంటుంది రుద్రాణి అయితే. ఇక రుద్రాణి చేసిన కుట్రని మొత్తం వీడియో తీసేస్తుంటుంది స్వప్న. ఇక వీడియో తీసేసి తను షాక్ ఇస్తూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక రుద్రాణి పైపు తీసేయడంతో ఊపిరి ఆడకపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి డాక్టర్ అయితే వస్తారు. ఇక డాక్టర్ రావడంతో రుద్రాణి అయితే అక్కడే ఉన్న కట్టెన వెనుక దాక్కొని ఉంటుంది. డాక్టర్తో పాటు రాజు కూడా లోపలికి వస్తాడు. ఇక ఆక్సిజన్ తీసి ఉండడం చూసి ఒక్కసారి డాక్టర్ షాక్ అయిపోతూ, ఎవరు ఈ ఆక్సిజన్ పైపుని తీసేశారు అని వెంటనే ఆక్సిజన్ని పెడతాడు. అప్పుడు ఇక రాజు అయితే, ఎవరు చేస్తుంటారు ఈ పని అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక స్వప్న అక్కడికి వస్తుంది. ఏంటి రాజ్, నువ్వు ఎవరు ఈ పని చేశారు, ఆక్సిజన్ పైప్ ఎవరు తీసేశారని అనుకుంటున్నావు కదా? ఎవరో కాదు, అదిగో ఆ కట్టెన వెనుక దాక్కుంది మా అత్త రుద్రాణియే అని అంటూ చూపిస్తుంది. అంతలోకి కుటుంబం మొత్తం కూడా అక్కడికి వస్తారు. రెండత్తయ్య, ఎందుకు దాక్కొని ఉన్నావు, బయటికి రా అని అంటూ స్వప్న పిలుస్తుంది. అసలు ఆంటీ పరిస్థితికి రావడానికి నువ్వు కావ్య విడిపోవడానికి కారణం మా అత్తే అని ఆ వీడియోని చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూపించగానే ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రాజు షాక్ అయిపోతూ అంటే అని తడబడుతుంటాడు. అంటే ఏమీ లేదు రాజ్, తను చేసింది అత్తని చంపాలని చూసింది మొత్తం కూడా మీ అత్తయ్యే. వీళ్ళిద్దరిని నువ్వు ఇంట్లో ఉంచి ఉమ్మడి కుటుంబాన్ని ఉద్ధరించాలనుకున్నావు. ఉమ్మడి కుటుంబంలో ఇలాంటి చీడ పురుగులు ఉంటే కుటుంబానికే నష్టం జరుగుతుంది రాజ్. ఇలాంటి వాళ్ళని ఉమ్మడి కుటుంబంలో ఉంచకూడదు. బంగారం లాంటి నీ భార్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు, భార్య స్థానాన్ని నీకు ఇవ్వనని చెప్పావు. ఇప్పుడు వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఎన్ని తప్పులు చేసినా మహారాణిలాగా మహారాజులా తిరుగుతున్నారు. నా చెల్లెలికి ఒక న్యాయం, వీళ్ళకొక న్యాయమా అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. ఇక స్వప్న అన్న మాటకి అప్పుడే రాజైతే రుద్రాన్ని చంప పగలగొడతాడు. నా తల్లినే చంపాలని చూస్తావా? నువ్వు ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు అదే పని చేస్తావు. ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ కొడుకుని నువ్వు తీసుకొని కట్టుబట్టలతో వెళ్ళిపో. ఈ వీడియో చూయించి నిన్ను అరెస్ట్ చేయించవచ్చు.
కానీ నాకు ఇన్ని రోజులు మేనత్త అని పిలిచిన అభిమానం ఉండిపోయింది అని అంటూ రాజైతే రుద్రానికి రాహుల్కి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.